చేయలేదండి అని చెప్పిన వాయిదా తీసుకుని నెక్స్ట్ వెంటనే ఆ పీపీ గారితో సెలవు పెట్టించారు. సెలవు పెట్టించి మళ్ళీ ఇంకొక వాయిదా, పీపీ గారి సెలవు అంటే ఇంకొక వాయిదా. మళ్ళీ ఆ సెలవు రోజుకి ఆవిడ రారని చెప్పని కొత్తగా మళ్ళీ ఒక మూడో కృష్ణుని, ఇంకో మూడో పీపీని కొత్తగా అపాయింట్ చేసి, అంటే ఇదంతా అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇదైతే అంటే నేను చూశాను చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేరు నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే, ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు, వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు, ఏమైపోయాడు, పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు, నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని, ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. నేను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా. సరే అయిపోయాక ఒక మంత్రి గారు అయితే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి, అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు. నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా? ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు. ఆల్రెడీ నిన్న కేసు డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయే, నేను కాదు. నేను కోర్టుకు వెళ్ళలేదు. అన్నీ కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి, ఎవరేమనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట. కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే, అద్దె వస్తుంది, దాని మీద లోన్ ఉంది, ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులను చేద్దామని కాదు కదా. నిజంగా తప్పుడు పనులను చేయాలంటే ఇదే కావాలా? ఇది చేస్తాడు ఎవడన్నా? ఇది చేస్తారా? ఇప్పుడు నేనేమన్నా పిచ్చోడినా, లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా? నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా? మంత్రిగా, ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలకి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా,
మంచోడి మొహమాటం మాంసం కూర ఉన్న దగ్గర భోజనం దగ్గర